కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి స్వర్ణరథంపై ఊరేగుతున్నారు. మరోవైపు జూలై నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేస్తారు. ఇదే విషయంపై మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ రెడీగా ఉన్నారు ఫోన్ లైన్లో. గోపినాథ్, చెప్పండి. మొత్తం మీద తిరుమలలో ఇప్పటికే కూడా రద్దీ కొనసాగుతుంది. వీకెండ్ రోజులు కావడంతో గత 2 రోజుల నుంచి కూడా తిరుమలకి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే వేసవి సెలవులు ఇప్పటికే పాఠశాలలు కొన్ని ప్రాంతాల్లో సెలవులు ఉన్న నేపథ్యంలో తల్లిదండ్రులు ముక్కుల్లో భాగంగా తిరుమల కోసం రావడం జరుగుతుంది. అందువల్లనే గత 2-3 రోజుల నుంచి కూడా విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో టీటీడీ కూడా ఎటువంటి విఐపి సిఫారసు లేఖలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం ప్రోటోకాల్లో ఉన్న వారికి మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారికి సంబంధించి నైవేద్య కార్యక్రమాలు జరిగిన తర్వాత ప్రారంభమైన తర్వాత జరిగేటటువంటి సేవలన్నీ కూడా కొనసాగుతున్నాయి. అదే స్థాయిలోనే దాని తర్వాత విఐపీలకు ప్రోటోకాల్లో ఉన్న వారికి దర్శనం కల్పించిన తర్వాత సామాన్య భక్తులకి టీటీడీ దర్శనం కల్పిస్తుంది. సర్వదర్శనానికి ప్రతిరోజు కూడా 60 నుంచి 70 వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. అదే స్థాయిలోనే మిగిలినటువంటి ఏదైతే కాలిబాట గుండా వెళ్లే భక్తులు కావచ్చు, లేదంటే ప్రత్యేక దర్శనం ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు కూడా పెద్ద ఎత్తున 10-15 వేల మంది, అంటే ఓవరాల్ గా చూస్తే దాదాపుగా ప్రతిరోజు 80 నుంచి 90 వేల మంది స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అదే స్థాయిలోనే టీటీడీ కూడా రికార్డు స్థాయిలో దాదాపు రోజు 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు కూడా ఆదాయం వస్తుంది. మరోవైపు అంటే నిన్నటి నుంచి కూడా తిరుమలలో స్వామివారికి సంబంధించి వసంతోత్సవాలు ప్రారంభం అవడం జరిగింది. వసంతోత్సవాలు మొత్తం 3 రోజుల పాటు కూడా జరుగుతాయి. ఈ 3 రోజుల పాటు కూడా వివిధ రూపాల్లో స్వామివారు అమ్మవార్లు భక్తులకి కటాక్షిస్తారు. అదే స్థాయిలోనే దానికి సంబంధించిన టికెట్లు కూడా టీటీడీ ఇప్పటికే కూడా విడుదల చేయడం జరిగింది. ఆ టికెట్లు పొందిన భక్తులు సతీ సమేతంగా ఆలయం ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ వసంత మండపానికి చేరుకుని పెద్ద ఎత్తున ఆ ఉత్సవాల్లో కూడా పాల్గొంటున్నారు. మొత్తం మీద తిరుమలలో ఒకవైపు రద్దీ కొనసాగుతుంది, మరోవైపు వసంతోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు దర్శనానికి వచ్చేటటువంటి భక్తుల సంఖ్యతో పాటు వసంతోత్సవాల్లో ప్రత్యేకంగా టికెట్లు పొందిన భక్తులు కూడా తిరుమలకి తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ రద్దీ మరో వారం రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. మరి ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టీటీడీ ఇప్పటికే కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి తోపులాట్లు తొక్కిసలాట్లు లేకుండా రద్దీ కొనసాగుతుంది కాబట్టి ఆ గదులు కాటేజీలు ఎప్పటికప్పుడు ముందు వచ్చిన భక్తులకు ముందు అన్న పద్ధతిలో వాళ్ళకి గదులు కాటేజీలు కేటాయించడం, మరోవైపు ఎండ తీవ్రత తట్టుకోలేకుండా ఉన్న భక్తులకి అక్కడ షెల్టర్లు ఏర్పాటు చేయడం, ఈ తాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు లేకుండా వాళ్ళకి మజ్జిగ కావచ్చు, ఇలాంటి రకరకాల పదార్థాలు వాళ్ళకి ఆహార పదార్థాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అందించడం. మరోవైపు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం బయట వచ్చిన తర్వాత వాళ్ళకందరికీ కూడా లడ్డూ ప్రసాదాలు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఏర్పాటు చేయడం, ఇట్లా రకరకాల అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం మీద రద్దీ అనేది మరో వారం రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. బ్రాహ్మణి. థ్యాంక్ యూ గోపినాథ్.